దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మంచిదమ్మా. ఈరోజు కుమారుడు గురించి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు వాక్య ధ్యానము కుమారుడు గురించి ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలో ఇటు రీతిగా ప్రభా మమ్మల్ని అందరినీ ఒక వేదిక మీదకి నాయన చేర్చుకొని నీ శ్రేష్టమైన మాటలు, ఉన్నతమైన మాటలు ధ్యానం చేయడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా, ఈ వాక్యము ఏ దుష్టుడు ఎత్తుకోపోకుండా మా హృదయం అనే పలక మీద భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితము మాకు మా అందరికీ మీరు దయచేయమని నజరేయుడు సజీవుడు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. నా మాట వినపడుతుంది కదమ్మా? క్లియర్ కనపడుతుంది కదా? ఓకే. ఇక్కడ ఆది కాండము 27వ అధ్యాయము 31వ వచనము. ఆది కాండము 27వ అధ్యాయము 31వ వచనంలో ఇక్కడ ఒక కుమారుడు గురించి మనం ధ్యానం చేసి ముందుకు వెళ్దాం. ఇక్కడ యోసేపు అనే ఒక కుమారుడు ఉన్నాడు. మనకందరికీ తెలుసు, యాకోబు యోసేపు అని ఇద్దరు, ఇస్సాకు రెబెకాకు ఇద్దరికి కలిగినటువంటి కుమారులు. ఇద్దరు కూడా మరి కమల పిల్లలు, ఒకరి తర్వాత ఒకరు వచ్చినటువంటి వారు. అయితే యోసేపు గురించి ఇక్కడ చెప్పబడినటువంటి మాట మనం ఒకసారి ధ్యానం చేద్దాం. ఆది కాండము 27వ అధ్యాయము 31వ వచనంలో, అతడును రుచిగల భోజనములను సిద్ధపరచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దానిని తినమని తన తండ్రితో అనెను. ఇక్కడ యోసేపు అనే కుమారుడు తండ్రితో చెప్పినటువంటి మాట. ఎందుకంటే తండ్రి అడిగాడు. తండ్రి కోరిక చివరి దినాలలో, చివరిగా మరి నేను పోకముందే నా కోరిక మేరకు నీవు ఒక వేట మాంసాన్ని వేటాడి తీసుకొని వస్తే దాన్ని నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి యోసేపుకు చెప్పాడు ఇస్సాకు. అయితే ఈ మధ్యలోనే కొంచెము ఇంట్లోనే రాజకీయం జరిగిపోయింది. మీ అందరికీ తెలుసు, ఇంట్లోనే రాజకీయం జరిగిపోయింది. ఒక కుమారుడు ఆ విధంగా వేటకు పోగానే ఇంకొక కుమారుడు ఆ తల్లి సపోర్టు ద్వారా ఆశీర్వాదాలన్నీ దొంగలించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, గమనించండి. ఇక్కడ వాక్యములో ఈ కుమారుడు ఒక చిన్న తప్పిదం చేశాడు. అంతకుముందు ఆ తమ్ముడితో చిక్కుడుగాయల కూర కోసము ఒప్పందం చేసుకున్నాడు. ఆ రోజు జ్యేష్ఠత్వమును పోగొట్టుకున్నాడు. జ్యేష్ఠత్వం ఇచ్చేస్తాను అన్నట్లుగా ఆ రోజు వీళ్ళిద్దరూ ఒప్పందంలో మాట్లాడుకున్నారు. అయితే అది ఈ సందర్భం వచ్చేటప్పటికి, ఇక్కడ భోజనం తీసుకొచ్చిన సందర్భము లేదంటే మాంసం తీసుకొచ్చిన సందర్భానికి వచ్చేటప్పటికి అప్పటికే యాకోబు దొంగలించి ఉన్నాడు ఆశీర్వాదాలన్నీ కూడా. ఇందులో మనకేమర్థమవుతుంది అంటే, ఆశీర్వాదాలు దేవుడు మనకు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాడు. అయితే మనము ఒక్కొక్కసారి వాటిని పోగొట్టుకుంటుంటాం. ఎందుకు పోగొట్టుకుంటామో మనందరికీ తెలుసు. హృదయ పరిశీలన మనం చేసుకున్నప్పుడు అందులో ఇలాంటి తప్పిదాలు ఏదో మనం చేసి ఉంటాము. కాబట్టి వాటి ద్వారా మనము ఈ యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటుంటాం.
ఈ కుమారుడు తర్వాత రోదించాడు, ఏడ్చాడు, చాలా బాధపడ్డాడు. ఇంకా చెప్పాలంటే బొబ్బలు పెట్టి ఏడ్చాడు. నానా, అయ్యా నాకు ఒక్కటి కూడా మిగలలేదా, ఒక ఆశీర్వాదం కూడా లేదా అని అడిగితే లేదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజుల్లో దేవుడు ఈ యొక్క మన పితరులకి ఆశీర్వాదాలు ఆయన కుమ్మరించేవాడు. ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు. అవన్నీ కూడా అది ఎలా ఉంటుందంటే ఆస్తులు సంపాదించి పిల్లలకి ఇచ్చినట్టుగా ఈ యొక్క ఆశీర్వాదాలు కూడా ఆ రోజుల్లో ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు అన్నమాట. పిల్లలకి అలా చెందుతూ పోయేది. అదే విధంగానే ఆ రోజు యోసేపు కూడా ఆశించాడు. కానీ యోసేపుకి దక్కలేదు ఆశీర్వాదము. కనీసం ఒకటి కూడా దక్కలేదు. మరి ఈ కుమారుడు ఆశీర్వాదాలు దక్కలేదు కదా అని చెప్పేసి దీనస్థితిలోకి వెళ్ళిపోయాడంటే లేదు. దేవుడు ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని మంచి ఆస్తిపాస్తులు మళ్ళీ ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. తండ్రి ఇవ్వలేకపోయాడు కానీ దేవుడు మాత్రము ఆశీర్వాదం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అవును కదండి. 28వ అధ్యాయము 5వ వచనము, ఆదికాండము 28వ అధ్యాయము 5వ వచనంలో యాకోబును పంపివేసెను. అతడు వద్దన రాములోనున్న సిరియా వాడగు బెతూయేలు కుమారుడును యాకోబు ఏశావుల తల్లియగు రెబెకా సహోదరుడైన లాబాను వద్దకు వెళ్ళెను. లాబాను వద్దకి ఈ చిన్న కుమారుడిని తర్వాత ఆమె పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కుమారులు అన్నప్పుడు ఈ ఇద్దరు కుమారుల్లో అన్నదమ్ముళ్ళు చాలా మరి ప్రేమ కలిగి ఉన్నారు. కానీ ఒక సమయం వచ్చేటప్పటికి తమ్ముడు దొంగలించాడు. ఏమి దొంగలించాడంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాలు దొంగలించినట్టుగా మనకిక్కడ వాక్యంలో కనపడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇంకా కొన్ని మనము యోసేపు గురించి ఇందాక మనం చెప్పింది ఇందాక చెప్పింది యోసేపు కాదు, ఏశావు యాకోబు గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు చెప్పబోయే మాట యోసేపు కూడా ఒక సందర్భం వచ్చింది. యోసేపు మరి బెన్యామీను వీళ్ళిద్దరూ ఒక తల్లి కుమారులై ఉన్నారు. అయితే యోసేపు అనే వ్యక్తి, యోసేపు అనే కుమారుడు చాలా సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి కుమారుడు. ఎందుకంటే మనకు తెలుసు యాకోబుకి ఎంతమంది సంతానం అండి? 12 మంది కుమారులు. లాస్ట్ 12 మంది అంటే 10 మంది తర్వాత పుట్టినటువంటి వ్యక్తి యోసేపు. 11వ వాడు యోసేపు. తర్వాత ఇంకొకడు ఉన్నాడు 12వ వాడు. అతని పేరు బెన్యామీను. కాబట్టి ఈ 11వ వ్యక్తి చాలా సంవత్సరాల తర్వాత పుట్టాడు. కాబట్టి యోసేపుకి ఏం చేసేవాడంటే తండ్రి అయినటువంటి యాకోబు లేక చాలా రోజుల తర్వాత చివరిగా పుట్టాడు కదా అని చెప్పేసి అతనికి మంచి వస్త్రాలు, మంచివి, ఒక రకమైనటువంటి డిజైన్, డిఫరెంట్ కలర్గా ఉన్నటువంటి ఒక అంగీని కొనుక్కొచ్చి వేశాడు. ఆదికాండము 37వ అధ్యాయం 3వ వచనంలో, మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు. ఎవరు ఇశ్రాయేలు అంటే యాకోబు యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు కదండి. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు అని దేవుడు పేరుతో పిలుస్తున్నాడు.
మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే, అంటే అంతకుముందు ఉన్నటువంటి 10 మంది కుమారుల కంటే కూడా ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. ప్రియులారా, ఇక్కడ మనం ఒక మాట గమనించాలి. 10 మంది కుమారుల తర్వాత 11వ కుమారుడి మీదకి ఆయన ప్రేమ అధికమైంది యాకోబు గారికి. యాకోబు గారికి ఎందుకు 11వ కుమారుడి మీద అంతగా ప్రేమ ఎక్కువైంది అంటే, అక్కడ మరి యాకోబుకి చెప్పాలంటే 4 భార్యలుగా ఉంటారు. 4 భార్యలు యాకోబుకి. ఎలాగంటే మొదట ఏమో లేయా అనే ఆమెకు కుమారులు పుడతారు. లేయా తర్వాత మళ్ళీ లేయా దాసిని కూడా పెళ్లి చేస్తుంది. అక్కడికి 2 అయ్యారు. మళ్ళీ రేచెల్ను చేసుకుంటాడు. రేచెల్లుకి కుమారులు పుట్టలేదని, మరి సంతానం కలగలేదని ఆమె దాసినిచ్చి పెళ్లి చేస్తుంది. అప్పటికి 4 అయిపోయారు. కానీ 4లో 3కి మాత్రం సంతానము కలుగుతూ వచ్చారు. కానీ ఈ రేచెల్లకు మాత్రము సంతానము కలగలేదు. ఇంకొక మాట చెప్పాలంటే యాకోబు యొక్క లవరు అని చెప్పాలి. అసలు ఆయన 20 సంవత్సరాలు మామ దగ్గర ఊడిగం చేయడానికి కారణము ఈ లవర్ అన్నమాట. ఎవరు లవరు? రేచెల్లు. ఈ రేచెల్లు అంటే రాహేలు. ఈ రాహేలు కోసమే ఆయన రాహేలు కోసము 14 సంవత్సరాలు 7 సంవత్సరాలు చేశాడు. మళ్ళీ లేయానిచ్చి పెళ్లి చేసినందుకు 7 సంవత్సరాలు చేశాడు. మొత్తం 14 సంవత్సరాలు ఈయన ఊడిగ చేసిన తర్వాత వాళ్ళ మామ అప్పటికి కూడా రేచెలను పంపలేదు. కానీ మళ్ళీ ఇంకొక 6 సంవత్సరాలు మామ దగ్గర చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే 20 సంవత్సరములు మామ దగ్గర పనిచేశాడు. కేవలము ఎవరి కోసమంటే, దేనికోసమంటే ఆయన లవర్ అయినటువంటి రేచెల్లు లేదంటే రాహేలు. ఈ రాహేలు కోసము ఆయన 20 సంవత్సరములు మామ దగ్గర ఊడిగము చేశాడు. ఆయన పనివాడిగా ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, కుమారుడు. ఎవరు కుమారుడు? ఆ లవర్ అంటే ప్రేయసి, ప్రేమికురాలు. ఆమెకు పుట్టినటువంటి కుమారుడు చివరగా దేవుడు జ్ఞాపకం చేసుకొని రేచెల్కి కుమారుడిని ఇచ్చినప్పుడు అతనికి యోసేపు అని పేరు పెడితే అతని మీదకి మళ్ళింది యాకోబు యొక్క ప్రేమ. పూర్తిగా ఇటువైపుకి వచ్చేసింది. 10 మంది పిల్లలు ఉన్నప్పటికి కూడా వాళ్ళ మీద లేదు, కానీ యోసేపు మీదకి ప్రేమ యాకోబుకి వచ్చేసి ఇక్కడ వృద్ధాప్యములో, అంటే యాకోబు వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుడు కాబట్టి యోసేపు అతనికి మరి అతని కోసం విచిత్రమైన నిలువుటంగి అని ఉంది. విచిత్రమైన అంటే కొన్ని గ్రంథాల్లో ఉంటుంది డిఫరెంట్ కలర్స్ అన్నమాట. గ్రాసెస్ కొన్ని డిఫరెంట్ కలర్గా అందరూ చూసి మెచ్చుకునే విధంగా అటువంటి నిలువుటంగి కుట్టించినట్టుగా మనము ఈ కుమారుడి కోసము యాకోబు చేసినటువంటి అక్కడ చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా మనము చూడండి, తర్వాత ఇది జరిగిన తర్వాత మరి ఇది అయిపోయిన తర్వాత యోసేపు మరి అక్కడ ఉన్న తర్వాత మరి మీకు అందరికీ తెలుసు, ఆ తర్వాత ఈయన ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడు. రాజు కాదు కానీ ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి తర్వాత ఎక్కడ అన్ని దేశాల్లో కరువు వచ్చింది. ఆ తర్వాత మీకు ఈ స్టోరీ అంతా తెలుసు, నేను దాన్ని వివరించిన అవసరం లేదు. అప్పుడు తర్వాత మళ్ళీ కూడా వీళ్ళందరూ అన్నా తమ్ముళ్ళు మరి ఎంతమంది అయితే ఉన్నారో 12 మంది చెప్పాను కదండి. ఈ యొక్క యోసేపుకి మళ్ళీ తర్వాత ఒక కుమారుడు కలిగాడు. అతని పేరు బెన్యామీను. కాబట్టి ఈ బెన్యామీను చూడ్డానికి కూడా ఒక కండిషన్ పెట్టి వాళ్ళు కరువులో వచ్చినప్పుడు వాళ్ళందరితో ఒక మాట అన్నాడు.
ఇదిగో మీతో పాటు ఇంకొకడు ఉండాలి, చివరిగా ఒక తమ్ముడు ఉండాలి, అతన్ని తీసుకొని వస్తేనే మీకు కరువు భత్యమిస్తాను అని చెప్పేసి కండిషన్ పెడితే అతన్ని తీసుకొచ్చాడనమాట. అప్పుడు ఇక్కడ 43 ఆదికాండం 43:29లో ఉన్నటువంటి మాట, అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును, తల్లి కుమారుడంటే ఏ తల్లి? రేచల్ అన్నమాట. రాహేలు యొక్క కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక అని. హల్లెలూయా. ఆ సందర్భంలో మనము ఆదికాండంలో మనం చదివితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ తమ్ముడిని చూసిన తర్వాత, బెన్యామీన్ని చూసిన తర్వాత ఆ యొక్క యోసేపు ఆ యొక్క మరి ఆనంద బాష్పాలు అంటారు, అది తట్టుకోలేకపోతున్నాడు. అతను అసలు తట్టుకోలేక పక్కకి వెళ్ళిపోయి ఏడ్చి ఆ తర్వాత కళ్ళు తుడుచుకొని మళ్ళీ వాళ్ళ ముందుకు వచ్చి నిలబడినట్టుగా మనము వాక్యంలో చూస్తాము. హల్లెలూయా. ఈ కుమారుడు చూడండి, అక్కడ మనము రెబెకా కుమారుల గురించి ధ్యానం చేసాము. ఇక్కడ రేచెల్ కుమారుడు గురించి కూడా, యోసేపు గురించి కూడా కొన్ని విషయాలు మనము తెలుసుకున్నాము. హల్లెలూయా. ఇంకా మనము ఇంకా కొంచెము లోపలికి వెళ్ళి చూద్దాము. యేసు రక్తమే జయం. హల్లెలూయా. వింటున్నారండి అందరూ? అన్నారా లేదా? మంచిది. తర్వాత మరి కుమారుడు గురించి మనం ధ్యానం చేస్తున్నాం కదా. అక్కడ యాకోబు యొక్క కుమారులు, క్షమించాలి, ఇస్సాకు యొక్క కుమారులు యాకోబు, తర్వాత ఏశావు, వీళ్ళిద్దరి గురించి మనం ధ్యానం చేశాం. తర్వాత ఇంకొక కుమారుడు ఎవరు అంటే, యాకోబుకి ప్రియాతి ప్రియమైన కుమారుడు యోసేపు గురించి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. కుమారుల జాబితాలో మనము ఈ కుమారుడు ఎలా ఉండాలి, తల్లిదండ్రులకి ఎలాంటి మరి కుమారుడైతే సంతోషిస్తారు. ఎందుకు ఈ మాటలు చెప్పాను ముందు అంటే, వీళ్ళిద్దరు కుమారులలో చూడండి, యాకోబు మోసగాడిలాగా ఉన్నాడు అక్కడ. అతని కుమారుడే, తండ్రి కుమారుడే. తండ్రికి ఇద్దరు కుమారులు పుడితే ఒక కుమారుడేమో మోసగాడిలాగా ఉన్నాడు, ఇంకొక కుమారుడేమో తిండిపోతుడిలాగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఇద్దరిని కూడా దేవుడేం వదిలిపెట్టలేదండి. ఇద్దరిని కూడా దేవుడు ఆశీర్వదించి వారిద్దరిని కూడా గొప్ప స్థితిలో ఉంచాడు. మీకు తెలుసు యాకోబు ఎంత ఆస్తి సంపాదించుకున్నాడు. మామ ఎన్నిసార్లు ఆ జీతాన్ని మార్చినా చేసినా చివరికేమో ఆస్తి కూడబెట్టుకొని ఆస్తి అంతా తెచ్చుకొని తిరిగి అన్న దగ్గరికి, ఏశావు దగ్గరికి వచ్చేటప్పుడు అన్నకు ఒక భాగాన్ని తీసి, ఎందుకంటే ఏం చేస్తాడో నన్ను ఏం చేస్తాడో అని చెప్పేసి ఒక భాగం సంపాదించిన ఆస్తిలో ఇచ్చినట్టుగా మనం చూస్తాము. హల్లెలూయా. అలాగని చెప్పేసి అన్న ఏమన్నాడు, నేను లేనివాడినిరా, నువ్వు నాకు ఇవ్వరా అని చెప్పేసి ఏం అనలేదు. దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి దేవుడు నాకు కూడా ఆస్తి ఇచ్చాడు అని చెప్పేసి అంటాడు. ఎవరు? ఏశావు. కాబట్టి ఇక్కడ ఇద్దరు కుమారులు కూడా దేవుడు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులుగా మనం చూస్తున్నాము. ఆశీర్వదించబడిన కుమారులుగా మనం చూస్తున్నాము. తర్వాత మనం చెప్పుకున్న ఇంకొక కుమారుడు ఎవరండి? ఏసేపు కుమారుడు అంటే యాకోబుకి 11వ కుమారుడైనటువంటి ఏసేపు కూడా ఆశీర్వదించబడ్డాడు. అది ఎంతలా ఆశీర్వదించబడ్డాడండి అసలు చెప్పాలంటే, ఒక దేశానికి ప్రధానమంత్రి అంత స్థానంలోకి దేవుడు ఆశీర్వదించబడ్డాడు. మరి తండ్రికి ఎంత సంతోషం ఉంటుంది, యాకోబుకి ఎంత సంతోషము, అక్కడ ఇస్సాకు ఎంత సంతోషం అండి. ఇస్సాకు సంతోషపడ్డాడు. ఇద్దరు కుమారులు, ఒకరికి ఆశీర్వాదాలు ఇచ్చాను, ఒకరికి ఇవ్వలేదు, అయినప్పటికీ కూడా ఇద్దరిని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించాడు. ఇది ఎందుకు ఆశీర్వదించాడంటే, అబ్రహాముకు చేసుకున్నటువంటి వాగ్దానం అది. అబ్రహాముకి ఏం చేశాడు? నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఆదికాండం 12వ అధ్యాయము ఆ తర్వాత 3 వచనాల తర్వాత ఉంటాయి. నిన్ను ఆశీర్వదించి నేను
నిన్ను ఆశీర్వదించే వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను, నేను దూషించే వాళ్ళని నేను దూషిస్తాను. హల్లెలూయా. అబ్రహాముకి వాగ్దానం చేసినటువంటి దేవుడు కాబట్టి అబ్రహాం తర్వాత ఇస్సాకు బిడ్డల్ని, ఇద్దరు కుమారులను కూడా ఆశీర్వదించాడు. తర్వాత యాకోబుకు పుట్టినటువంటి యోసేపును కూడా ఆశీర్వదించాడు. ఈరోజు కుమారులు నువ్వు నేను మనకున్నటువంటి కుమారులు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుని బట్టి అంటే నిన్ను బట్టి, నన్ను బట్టి, మనం చేస్తున్నటువంటి భక్తిని బట్టి, దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క నడవడి, దేవునితో సావాసాన్ని బట్టి, అంటే మనవలను బట్టి దేవుడు మన కుమారులను కూడా ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ఇక్కడ అని మనకు అర్థమవుతుంది. సామెతల్లో ఏమని చెప్పబడిందంటే 19వ అధ్యాయము 13వ వచనంలో అసలు తండ్రికి కీడు తెచ్చేవాడిగా కుమారుడు ఉండకూడదు. తండ్రికి మేలుకరంగా ఉండాలి. తండ్రికి పేరు తెచ్చే విధంగా ఉండాలి. తండ్రి పేరు నిలబెట్టేవాడిగా కుమారుడుగా ఉండాలి. అంతే తప్ప కుమారుడంటే ఈ తండ్రికి దుఃఖం తెచ్చి, ఈ తండ్రికి భయంకరమైనటువంటి బాధ, నొప్పి అలాంటివి ఆ కుటుంబంలో శ్రమలు, ఆ కుటుంబంలో ఎప్పుడు చూసినా ఏడ్పులు ఉండేటట్లుగా కుమారుడు ఉండకూడదు. సామెతలు 19:13లో బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును. ఏమి చేస్తాడంట? బుద్ధిహీనుడైనటువంటి కుమారుడు. ఇక్కడ చూడండి, మిగతా వాళ్ళల్లో మీరు చెప్పినట్టుగా యాకోబుకి ఎంతమంది అండి కుమారులు? 12 మంది సంతానము. అయితే ఏసేపు మాత్రమే ఎందుకు అంతగా వర్ధిల్లాడు, అంతగా ఆశీర్వదించబడ్డాడంటే, మీరు ఒకసారి మిగతా కుమారుల గురించి కానీ మీరు ధ్యానం చేస్తే వాళ్ళందరూ కూడా పనికి మాలినోళ్ళు అయి ఉండారు. కొంతమంది ఆ రూబేన్ అయితే తండ్రి ఇంక చెప్పకూడదు, తండ్రి భార్యనే కూడా అతను అనుభవించినట్టుగా బైబిల్లో చెప్పబడుతుంది. అంటే మిగతా 10 మంది కుమారులు పనికి మాలినోళ్ళు, వ్యర్థమైనటువంటి వాళ్ళు, పనికి మాలిన పనులు చేసేవాళ్ళుగా ఉన్నారు. అందుకే వాళ్ళు వర్ధిల్లలేకపోయారు. కానీ యాకోబు సంతానమే, కానీ అందులో ఆణిముత్యమైనటువంటి వాడు యోసేపుగా ఉన్నాడు. అలాగే ఇక్కడ సామెతల్లో చెప్పినట్టుగా బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును. బుద్ధిహీనత కలిగినటువంటి కుమారులు ఏం చేస్తారు? తండ్రిని బాధ పెడతారు. తండ్రికి ఎప్పుడు నిందలు, ఎప్పుడు బాధలు, కన్నీళ్ళు, కష్టాలు ఇవన్నీ తెచ్చిపెడతారు. తండ్రి కంటే ఆ కుటుంబానికే ఏడుపులు, ఆ కుటుంబంలో ఎప్పుడు బాధలు, ఆ కుటుంబంలో ఎప్పుడు చూసినా కూడా మరి శోధన ఉంటుందన్నమాట. అది ఎవరి వల్ల అంటే బుద్ధిహీనుడు, బుద్ధి లేనటువంటి వాడి వల్ల, అటువంటి కుమారుడు వల్ల మరి ఏ ప్రయోజనము లేదని మరి చెప్పబడుతుంది. చూడండి. హల్లెలూయా. కాబట్టి 28 సామెతలు 28:7 అక్కడ ఒక మాట ఉంది చూడండి. సామెతలు 28:7లో ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. ఉపదేశాన్ని అంగీకరించాలి. పెడదోవ పెట్టేవాళ్ళు, పెడచెవిని పెట్టేవాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు. తండ్రి ఒక ఆకు చదివితే కుమారుడు 10 ఆకులు చదువుతాడంట. అంటే ఏ విషయంలో? మంచి విషయంలో అయితే మంచి, చెడు విషయంలో అయితే చెడు. కుమారుడు ఎలా ఉండాలి? తల్లిదండ్రులను అనుసరించి ఉంటారు. చాలామంది తల్లిదండ్రులను అనుసరించే ఉంటారు. తల్లిదండ్రులను అనుసరించేటప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క మరి వాళ్ళ క్రియలు, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉందో కూడా గమనిస్తారు. మరి ఒక తండ్రి ఎప్పుడు తాగుతూ ఉన్నాడు అనుకోండి, తాగుతూ అనుకోండి, మరి కుమారుడు ఎంతో కొంతైనా నేర్చుకుంటాడు అందులో నుంచి. పూర్తిగా నేర్చుకోకపోయినా ఎంతో కొంత నేర్చుకొని త్రాగుడికి అలవాటైపోతాడు. అలాగే తల్లి వ్యభిచారం అనుకోండి, తల్లి వ్యభిచారం అయితే ఆ కుమార్తె కూడా మరి ఎంతో కొంత నేర్చుకుంటుంది. ఎంతో కొంత ఎందుకంటున్నానంటే, కొంతమంది కుమారులు తల్లిదండ్రులు చెడ్డవారైనా కూడా కుమారులు, కుమార్తెలు చాలా బుద్ధిమంతులుగా కనపడతారు. కొంతమందిలో చెప్తున్నా నేను, కొంతమంది అలాగ ఉండరని చెప్తున్నాను. కానీ
కొంత పర్సెంట్ ఎంతో కొంత మాత్రము ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క స్వభావము, తల్లిదండ్రుల యొక్క ఆలోచన, వాళ్ళ క్రియలు పిల్లల్లోకి వస్తాయి. కాబట్టి ఆ కుమారులు ఏం చేస్తారు? తల్లిదండ్రుల్ని అనుసరించేదానికి ఎక్కువగా అవకాశము ఉంటది. అందుకనే ఉపదేశము అంగీకరించు కుమారుడు. సామెతలు 28:7లో ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. ఏమండి? బుద్ధి గలవాడు అవుతాడు. అదే 24 గంటలు పిట్టగోడల మీద కూర్చొని తుంటరి వాళ్ళ సావాసం చేస్తూ వాళ్ళతో వీళ్ళతో ఏమండి పనికిమాలిన మాటలు మాట్లాడుతూ పనికిమాలినటువంటి పనులు చేస్తూ ఉన్నటువంటి వారు తండ్రికి ఏం చేస్తాడంట? అపకీర్తి తెస్తాడు. అదే చెప్పబడింది, తుంటరుల సావాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. కుమారులారా గమనించండి, ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఉపదేశము అంగీకరించు కుమారుడు. ఉపదేశం అంగీకరించాలి. ఏ ఉపదేశం అంగీకరిస్తావు నువ్వు? ఏ ఉపదేశం అంటే దేవుని వాక్యము అంగీకరించాలి. దేవుని వాక్యాన్ని మీరు ధ్యానం చేయాలి. అప్పుడు బుద్ధిమంతుడిగా నీవు ఉండగలుగుతావు. అంతేగాని ఎప్పుడు పట్టుకున్నా తుంటరి వాళ్ళ సహవాసము, పోకిరి వాళ్ళ సహవాసము, పనికి వాళ్ళ సహవాసము, కొన్ని గాడిదలు ఉంటాయి, కంచర గాడిదలు. ఒక సామెత ఉంది లోకంలో, కూసే గాడిదొచ్చి మేసే గాడిదని జడగొట్టినట్టుగా. అది శుభ్రంగా మేస్తూ శుభ్రంగా కడుపు నింపుకొని కడుపుకు తింటుంటే అది కూస్తూ ఆ కూస్తూ దీని కాడికి వచ్చి దీన్ని జడగొడుతుందంట మేసే గాడిదని. అట్లా కొంతమంది ఈ కుమారులు ఏం చేస్తారంటే, వాడు శుభ్రంగా చదువుకుంటుంటాడు, శుభ్రంగా వాడు స్కూల్కి పోతాడు, శుభ్రంగా వాడు కాలేజీకి పోతాడు, శుభ్రంగా వాడు మంచిగా జీవిస్తూ ఉంటాడు, మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది వాడికి. కానీ ఒక పోకురోడు వచ్చాడనుకోండి, వాడితో నువ్వు వెళ్ళావనుకో, ఒక తుంటరోడు వచ్చాడు వాడితో పాటు నువ్వు వెళ్ళావనుకో, నువ్వేం చేస్తావు? తుంటరి పని నీకు కూడా అబ్బుతుంది. ఆ పోకిరి చేష్టలు నీకు కూడా వస్తాయి. అప్పుడు దాని వలన ఏమవుతుందంట? తండ్రికి అపకీర్తి, తల్లిదండ్రులకు అపకీర్తి, నీ యొక్క కుటుంబంలో శోధన. కాబట్టి ప్రియులారా గమనించండి, తండ్రికి నువ్వు కీర్తి తెచ్చేవాడిగా ఉంటున్నావా? అపకీర్తి తెచ్చేవాడిగా ఉంటున్నావా? ఇది సామెతల్లో చెప్పిన మాటలండి. అంటే ఇక్కడ యాకోబుకి 12 మంది సంతానం ఉన్నప్పటికీ ఈ రూబేను వీరి రేచెలకు పుట్టినటువంటి 2 బిడ్డలు మాత్రమే మనకు బుద్ధిమంతులుగా కనిపిస్తున్నారు అక్కడ. బెన్యామీను గురించి ఎక్కువ రాయలేదు, కానీ బెన్యామీను వంశము గురించి రాయబడింది, బెన్యామీను వంశమని. కాబట్టి యోసేపు మాత్రమే అంతగా ఎందుకు వర్ధిల్లాడంటే అతను సావాసము, అతని యొక్క తీరు మనం చూసాం కదండి. ఎన్నిసార్లు మనం ఇది ధ్యానం చేస్తున్నాం. అతను ఎంత మంచివాడు కాకపోతే ఆ పొతీఫరు భార్య వచ్చి అతని మీద పడుతున్నా కూడా చేస్తున్నా కూడా అతను ఏం చేశాడు? దూరంగా పారిపోయాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, అతను పోకిరి శాస్త్రాలు చేసేవాడు కాదు. అతను పోకిరి యొక్క అలవాట్లు లేవు, వాళ్ళతో తుంటరి వాళ్ళతో సహవాసం లేదు. కాబట్టి అతను అంత మంచివాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అతన్ని ఏం చేశాడు? హెచ్చించాడు, ఘనపరిచాడు. అతన్ని ఇంకా ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. అందుకనే సామెతలు పుట్టాయి. సామెతల్లో ఈ మాటలు రాసింది, ఉపదేశము అంగీకరించితే ఆ కుమారుడు బుద్ధి గలవాడవుతాడు. అలా కాకుండా ఏమండి దొరికిందే అవకాశం. తుంటరోళ్ళు ఏం చేస్తారండి? ఇప్పుడు అదే పోతీఫరు భార్య దగ్గర తుంటరోడు ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఆమెతో పాటు వీడు కూడా పాపం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుద్దో తెలియదు. వాళ్ళు చంపనన్నా చంపుతారు, లేకపోతే భయంకరంగా వాడు మనిషే లేకుండా కూడా పోతారు. ఏదో ఒకటి జరుగుద్ది అక్కడ సంథింగ్. అది ఏమవుతుంది? ఆ తండ్రికి అపకీర్తే కదా. కాబట్టి తుంటరి సహవాసము చేయొద్దు అనేది ఇక్కడ బైబిల్ చెప్తున్నటువంటి మాట. కుమారుడు అనేవాడు ఎలాగుండాలంటే బుద్ధి కలిగిన వాడిగా ఉండాలి, ఉపదేశము అంగీకరించేవాడిగా ఉండాలి, ఉపదేశాన్ని ధ్యానం చేసేవాడిగా ఉండాలని బైబిల్ ఇక్కడ మాట్లాడుతుంది. తుంటరి సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును అని ఇక్కడ చెప్పినటువంటి మాట. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట కుమారుడు. ఆ, మంచిది, మీరు ఉన్నారా లేదని ఒకసారి గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రము. ఇప్పుడు మనము ఇదంతా పాత నిబంధనలో కొంత మనం ధ్యానం చేసాం. పాత నిబంధనలో ఇద్దరు వ్యక్తుల గురించి, ఒకటి ఇస్సాకు కుమారుల యొక్క ఇద్దరు గురించి మనం ధ్యానం చేసాం. తర్వాత యాకోబు కుమారుడైన యోసేపు గురించి ధ్యానం చేసాము. ఇప్పుడు మనము అసలు నూతన నిబంధనలోకి వద్దాం. ఇక్కడ కూడా ఒక కుమారుడు ఉన్నాడు, తెలుసు కదండి. ఇక్కడ ఉండే కుమారుడు మనుష్య కుమారుడు. ఏమండి? మనుష్య కుమారుడు, లేదనుకుంటే ఆయన పరలోకము నుంచి వచ్చినటువంటి తండ్రి కుమారుడు. తండ్రి కుమారుడు, లేదంటే ఆయనకి ఇంకొక పేరు ఏంటండి? మనుష్య కుమారుడు అని. మరి యెషయా గ్రంథంలోనే ఈ కుమారుడు గురించి ఒక మాట చెప్పబడింది. యెషయా గ్రంథంలో ఈ కుమారుడు గురించి ఒక మాట చెప్పబడింది. ఆ కుమారుడు ఎవరు అంటే, చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండెను, ఆయనకి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. ఏమంటే ఇన్ని పేర్లు కలిగినటువంటి ఒక కుమారుడు లేదంటే ఒక శిశువు పుట్టెను అని రాయబడింది యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని. ప్రియులారా, ఆ కుమారుడు గురించి మనం ధ్యానం చేద్దాం కొన్ని మాటల్లో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ ఆ కుమారుడు ఎవరైతే పుట్టాడో, ఇంకా కుమారుడు మీకు తెలుసు, ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. అందుకే కదా ఇన్ని రోజులు ఇంతకాలము మనము 2000 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాం, ఆయన గురించి తెలుసుకుంటున్నాం, వింటున్నాం, ఆయనలో ఎంతగానో భక్తి కొంటున్నాం. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. చూసారండి, ఆయన మరి ఒక క్రమము, దానికి ముందుగా ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరేమిటి? యోహాను. బాప్తిజం ఇచ్చి యోహాను. ఆయన కంటే ముందు అతను కూడా పరిశుద్ధాత్మ వరం వలన వచ్చినటువంటి కుమారుడు. ఈయన కూడా దేవుని కుమారుడు, లేదంటే మనుష్య కుమారుడు, లేదా తండ్రి కుమారుడు అని ఆయనకి పేర్లు వచ్చి ఉన్నాడు. అయితే ఈ యోహాను, బాప్తిజం ఇచ్చి యోహాను నీళ్ళల్లో బాప్తిజం ఇస్తూ మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిజము, మారు మనసు నిమిత్తమై, పాపక్షమాపణ నిమిత్తమై నీళ్ళల్లో బాప్తిజం ఇస్తూ వచ్చాడు. అవును కదండి. మరి అది చూసినటువంటి వ్యక్తి, తెలుసుకున్నటువంటి వ్యక్తి ఈ కుమారుడు, ఎవరైతే మనుష్య కుమారుడు ఉన్నాడో ఆయన చూసి నేను కూడా నీ కాడ బాప్తిజం తీసుకుంటాను అన్నాడు. అయితే యోహాను మొదట్లో ఒప్పుకోలేదు. ఎందుకంటే నీవు నాకు ఇవ్వవలసి ఉన్నది, కానీ నేను నీకు ఇవ్వడమా ఏంటి ప్రభువా అని అడిగినప్పుడు, ఇప్పటికి ఎలా ఇది సాగనివ్వు అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. అప్పుడు ఆయన బాప్తిజం తీసుకొని నీళ్ళల్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు, చూడండి, తండ్రైన దేవుడు ఆయన గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము. ఈ మాట మనం ధ్యానం చేద్దాం. తండ్రైన దేవుడు కుమారుడు గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు. అది ఏం సాక్ష్యం అంటే, మార్కు సువార్త 9వ అధ్యాయము 7వ వచనము. మార్కు సువార్త 9వ అధ్యాయము 7వ వచనములో, మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు. తండ్రైన దేవుడే చెప్తున్నాడండి ఈ మాట. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఇప్పుడు మనం ఎవరి మాట వినాలి? నువ్వైనా, నేనైనా, మనందరం కూడా ఎవరి మాట వినాలి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాట వినాలి. ఎందుకంటే తండ్రైన దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. తండ్రైన దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు,
నా కుమారుడు నా కుమారుడు కాబట్టి ఈయన మాటలు మీరు వినండి. ఈయన మాట మీరు వింటే మీరు పరలోకానికి లేదా నా దగ్గరికి మీరు చేరతారు. మీ 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 అంతు అంటే మీ యొక్క క్షమించాలి. అంటే మీకు స్వతహాగా అంటే మీరు స్వతంత్రంగా మీరు రాలేరు. స్వతహాగా మీరు రాలేరు. కానీ ఈయన ద్వారా నా దగ్గరికి వస్తారని తండ్రి మనతో చెప్తున్నట్టుగా ఇక్కడ మాట గమనించాలి. అందుకే కదా అక్కడ యోహాను సువార్తలో మనకు కనపడుతుంది కదా అక్కడ 14:6 నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప అని దేవుడే చెప్పాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పారు. అందుకని ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈయన మాట వింటేనే, ఈయన మాట విన్నవాళ్ళు మాత్రమే అక్కడికి వస్తారు. లేదంటే నాతో పాటు అంటకట్టబడతారని ఇక్కడ దేవుడు ఈ కుమారుడు గురించి చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. అలాగే మనము కొన్ని విషయాల్లో మాని కొన్ని విషయాల్లో మరి సరైన ఇదిగా ఉంటే మనం పరలోకానికి చేరతాము. మరి మార్క్స్ వార్త 8వ అధ్యాయము 38వ వచనము. మార్క్స్ వార్త 8వ అధ్యాయము 38వ వచనములో వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో. అంటే ఇందాక ఆయన మాట వినమన్నాడు కదండి. తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు? తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట నువ్వు విను అని చెప్పాడు. ఇక్కడేం చెప్తున్నాడంటే ఆయన మాటలు విని ఆయన్ని గూర్చి తెలుసుకొని సిగ్గుపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. ఈరోజు నువ్వు యేసుక్రీస్తు గురించి సిగ్గుపడ్డావనుకో, పాపం నిన్న క్షమించాలండి, ఒక్క మాట నేను చెప్పి ముందుకు వెళ్తాను. నిన్న మన సహోదరి సంధ్యా సిస్టరు సాక్ష్యం పంచుకునింది. ఆమె సాక్ష్యంలో మరి వారి ఊర్లో చెప్పినటువంటి మాటలు మాటికి చెప్పింది. దయతో క్షమించండి. ఆ తక్కువ కులపు యొక్క దేవుడు ఈయన, ఆ తక్కువ కులం యొక్క దేవుడు అని ఆమె మాటికి చెబుతూ మరి ఎందుకు ఆ మాట చెప్పిందంటే లోకం అలా ఉంది. లోకములో అలాంటి భావనే ఉంది. ఆయన మరి తక్కువ కులమోడు, తక్కువ కులం సంబంధించిన దేవుడు మన దేవుడు కాదు, మనకు వేరే దేవుళ్ళు ఉండారని చాలామంది ఇప్పటికి కూడా ఆ భ్రమలో ఉండారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఈ యొక్క దేవుడు గురించి, యేసుక్రీస్తు గురించి సిగ్గుపడతారు, కొంతమంది సిగ్గుపడతారు. వద్దు, ఆ దేవుడు వద్దు, అతను తక్కువ కులం, అతని యొక్క దేవుడు ఆయన, కాబట్టి వాళ్ళ కులం దేవుడు నాకొద్దు అని కొంతమంది సిగ్గుపడి కూడా రారండి. ఆయన మహత్కార్యాలు, ఆశ్చర్యకార్యాలు నాకు చెప్పాడు కదండి. యెషయా గ్రంథంలో ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అటువంటి దేవుడైనటువంటి ఆయన్ని కొంతమంది అనుకుంటారు తక్కువ కులం యొక్క దేవుడు అని సిగ్గుతో కొంతమంది రారు, దేవుని దగ్గరికి రారు, యేసుక్రీస్తు వద్దకు రారు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే వ్యభిచారమును పాపమును చేయు. వీళ్ళు ఏంటంటే ఎందుకు రారంటే వ్యభిచారంలో ఉంటారు, పాపంలో ఉంటారు. ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు అంటే యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు యొక్క మాటల గురించి సిగ్గుపడతారంట. అలాంటి సిగ్గుపడే వాళ్ళు రేపు మహిమతో ఆయన వేలాది దూతలతో ఆయన దిగి ఈ లోకానికి మళ్ళీ తీసుకెళ్ళడానికి వచ్చేటప్పుడు వాళ్ళందరూ కూడా సిగ్గుపడతారంట. ఒక మాట చెప్పాలంటే, అయ్యో ఆ రోజు మేము యేసుక్రీస్తుని నమ్మలేదే, ఆ రోజు మేము తక్కువ కులము దేవుడు అనుకున్నామే, ఆయన్ని మనము తక్కువగా అంచనా వేసుకున్నామే, ఆయన గురించి మనం సిగ్గుపడ్డామే, ఈరోజు నేను ఎత్తబడలేదు, విడవబడ్డాను, ఈ లోకంలోనే ఉండిపోయాను అని ఆ రోజు సిగ్గుపడతారంట. అటువంటి సిగ్గుపడేవారిగా కాక మనము ఆ దేవుని కుమారుణ్ణి లేదా మనుష్య కుమారుడి యొక్క
ఆ దేవుణ్ణి మనము వెంబడించాలి. ఆయనే నిజమైన దేవుడని మనము అంగీకరించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మనము అందరూ ఎత్తబడతారంటే ఎత్తబడరు. రెండవ రాకడలో అందరూ ఎత్తబడతారంటే ఎత్తబడరు. ఎందుకంటే ఇలాంటి సిగ్గుపడి కొంతమంది దేవుణ్ణి ఎరుగక దూరం పెట్టేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎత్తబడరు. ఎందుకంటే వాళ్ళు పాపములో ఉన్నారు, వ్యభిచారములోను పాపములో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎత్తబడరు. ఇదే మార్కు సువార్త 9వ అధ్యాయము 9వ వచనంలో, వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను. ఈ మనుష్య కుమారుడు ఒక మాట చెప్తున్నాడు, ఒక హెచ్చరిక. ఇప్పుడు నేను ఏం చెప్పినా ఏం చేసినా ఇవన్నీ కూడా మీరు ముందే బయలుపరచవద్దు. ఎప్పుడు బయలుపరుస్తారంటే మీరు ఇవన్నీ కూడా ఆయన మృతుల్లో నుంచి లేపబడినప్పుడు. అంటే చెప్పాడు కదండి ఆయన, నేను చనిపోయి 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పాడు కదా. అదేవిధంగా మృతుల్లో నుంచి ఆయన లేపబడినప్పుడు అప్పుడు ఆయన గురించి మనం చెప్పాలి అని ఆ రోజు దేవుడు ఆ మనుష్య కుమారుడుగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పాడు. అదేవిధంగానే ఈరోజు ఆయన తిరిగి లేయడం జరిగింది. ఎప్పుడండి? మొదటి శతాబ్దంలో ఆయన తిరిగి లేచాడు. ఆ లేచిన విషయాన్ని ఇదిగో 21వ శతాబ్దం, ఇప్పుడు 21వ శతాబ్దం వరకు మనము ఇలాగే చెప్పుకుంటూనే ఉండాము. హల్లెలూయా. 21వ శతాబ్దం దాకా మనము చెప్పుకుంటూనే ఉన్నాం యేసుక్రీస్తు గురించి. అంటే ఆయన మృతుల్లో నుంచి లేపిన తర్వాత మాత్రమే చెప్పండి అని చెప్పాడు. ఈరోజు మనం నాన్ స్టాప్గా చెప్తూనే ఉన్నాం ఆయన గురించి. ఈరోజు కూడా, ఇప్పుడు కూడా, ఈ క్షణం కూడా యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. ఆయన గురించి మనము చెప్పుకుంటూనే ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మనము ఇంకా కొన్ని మాటలు కిందకి ధ్యానం చేద్దాము. లూకా సువార్త 11వ అధ్యాయము 30వ వచనము. లూకా సువార్త 11వ అధ్యాయము 30వ వచనములో, యోన నినివే పట్టణములకు ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండెను. యోనా గురించి మనకు తెలుసు. ఇక్కడ యోనా గురించి గుర్తు చేస్తూ ఉన్నాడు. యోనా ఆ రోజుల్లో ఆ యొక్క నినివే పట్టణానికి ఎట్లా సూచనగా వెళ్ళి వారందరికీ, అక్కడ ఏం జరిగిందండి నినివే పట్టణంలో? అక్కడ పాపంతో నిండిపోయింది. పాపిష్టి మనుషులంతా విచ్చలవిడైపోయారు. నినివే పట్టణం అంతా కూడా సొదొమ గొమొర్రా లాగా అయిపోయింది. అందుకని దేవుడు ఏం చెప్పాడు? నినివే పట్టణానికి యోనాని పంపించాడు. ఇప్పుడు మనుష్య కుమారుడు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అలాగే ఉంది, అలాంటి సూచనలాగానే ఉంది. ఆ పట్టణస్థులు ఆ రోజైతే ఎలాగైతే పాపంలో నశించిపోతూ ఉంటే రక్షించడానికి యోనాని ఎలాగ పంపించారో, అదేవిధంగా తండ్రైన దేవుడు ఏం చేశాడంటే మనుష్య కుమారుణ్ణి, ఆ కుమారుణ్ణి పంపించాడు నిన్ను నన్ను మనందరినీ రక్షించడానికి. మనం కూడా పాపమనే శాపంలో కొట్టుమిట్టాడుతూ మనం నాశనం అయిపోతుంటే ఆ మనుష్య కుమారుణ్ణి దేవుడు పంపించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, మరి వాక్యం వింటున్నారండి? హల్లెలూయా. దేవునికి స్తోత్రము. ఇప్పుడు చూడండి, అలాగ మనము, మీరు వింటున్నారా లేదని ఒక్కసారి టెస్ట్ చేశాను. వింటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు అలాగా దేవుడు మనుష్య కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ కుమారుడు మనుష్య కుమారుడు లేదంటే దేవుని కుమారుడు, లేదంటే ఆయనకి ఏమండి నా ప్రియ కుమారుడు. దేవుడు చూడండి ఎన్ని విధాలుగా కుమారుడిని పిలిచాడో. మనుష్య కుమారుడు అంటున్నాడు, దేవుని కుమారుడు అంటున్నాడు, లేదంటే నా ప్రియ కుమారుడు అంటున్నాడు. ఇలాంటి కుమారుణ్ణి ఈ భూలోకానికి దేవుడు పంపించాడు. ఎలాగంటే
నినివే పట్టణానికి యోనాను ఎలాగ పంపించాడో అలాగా ఇక్కడ కూడా యోనాతో పోలుస్తున్నాడన్నమాట దేవుడు. హల్లెలూయా. అలాగే దేవుళ్ళో జీవము, తండ్రిలో మనకు తెలుసు కదండి. తండ్రి ఎవరు? తండ్రి అయిన దేవుడు ఆత్మస్వరూపి. ఆయన ఆత్మ కనుక ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. అయితే దేవుడు ఆత్మస్వరూపి అయితే కుమారుడు ఏమవుతాడు? ఆయన కూడా ఆత్మస్వరూపి అవుతాడు. ఎందుకంటే మనము గతించిన 2 రోజుల ముందు, లేదంటే నిన్న గుర్తులేదు నాకు, మనం ధ్యానం చేసుకున్నాము. తండ్రి కుమారునికి అనుగ్రహించినటువంటి పట్ట ఏంటండి? పవర్ ఆఫ్ పట్ట అన్నారు కదా. పవర్ ఆఫ్ పట్ట లాగా అన్నీ ఇచ్చేసాడు. సర్వాధికారం ఇచ్చేసాడు దేవుడు. అంత అధికారం అంతా కూడా ఎవరికి ఇచ్చాడు? కుమారుడికి ఇచ్చాడు. ఇప్పుడు కుమారుడి యొక్క చేతిలోనే అంత అధికారం ఉంది. తండ్రి ఏం చేశాడంటే పూర్తిగా కుమారుడికి ఇచ్చేసాడు, అధికారం అంతా ఇచ్చేసాడు. అందుకనే యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనంలో, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో, తండ్రి ఎలాగైతే ఆయన జీవం తనంతట తానే, అంటే ఎవరో ఇచ్చిన జీవం కాదు అది, అది నిత్య జీవం. ఆయన ఆత్మస్వరూపి అన్నాడు కాబట్టి ఎప్పుడు జీవం కలిగి వాడు ఎలాగైతే ఉన్నాడో, కుమారుడును తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించబడెను. ఏమిచ్చాడంటండి? తండ్రికి ఎలాంటి శక్తులు, ఎలాంటి పరిస్థితులు తండ్రికి ఉన్నాయో, అంటే ఆ శక్తి, ప్రభావము, ఘనత ఏదైతే తండ్రికి ఉన్నాయో అవన్నీ కూడా ఎవరికి ఇచ్చాడంట? కుమారుడికి ఇవ్వబడింది. కుమారుడికి తానే జీవం గలవాడై ఉండుటకు కుమారుడికి అధికారము అనుగ్రహించెను. అధికారం ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఇచ్చాడు. ఇప్పుడు కుమారుడు మన మధ్య ఆత్మస్వరూపై ఉన్నాడు. నీ మధ్య, నా మధ్య, మనందరి మధ్య ఎవరున్నాడండి? ఆత్మస్వరూపై ఉన్నాడు. 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో, మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. తండ్రి ఏం ఇచ్చాడంట? తీర్పు ఇవ్వడానికి కూడా అధికారం ఎవరికి ఇచ్చాడండి? కుమారుడికి ఇచ్చాడు. ఇప్పుడు మనము తండ్రికి లోబడదామా, కుమారుడికి లోబడదామా? ప్రశ్న కరెక్ట్గా చెప్పండి. తండ్రికి లోబడదామా, కుమారుడికి లోబడదామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక చిన్న ఇంటెలిజెంట్ క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ కూడా ఇంటెలిజెంట్గానే ఇవ్వాలి, అంటే తెలివి కలిగినటువంటి ఆన్సర్ ఇవ్వాలి. తండ్రిని గౌరవిస్తూ కుమారునికి లోబడదాము. అర్థమైందండి? అంటే ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ముసలితనంలో ఉన్నటువంటి తండ్రిని నెగ్లెక్ట్ చేద్దామా, అధికారంలో ఉన్న కుమారుడికి విలువ ఇద్దామా? అతను నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ముసలితనంలో ఉన్నటువంటి తండ్రిని కూడా మనం ఏం చేయాలి? గౌరవించాలి. ఆయన్ని మనము గౌరవిస్తూ తండ్రికి కుమారుడికి లోబడి ఉండాలి. కాబట్టి ఇక్కడ తండ్రి పూర్తిగా కుమారుడికి అధికారం ఇచ్చాడు. పూర్తిగా కుమారుడి చేతికి హ్యాండ్ ఓవర్ చేసేసాడు. ఏంటంటే ఇక్కడ తీర్పు కూడా అండి. ఇందాక అధికారమే కాదు చెప్పింది, ఇక్కడ ఏంటండి? మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చడానికి అధికారము అనుగ్రహించాను. తీర్పు తీర్చేదానికి కూడా దేవుడు కుమారుడికి అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు మనము కుమారుడికి లోబడి ఉండాలి. ఆ మనుష్య కుమారుడు లేదా దేవుని కుమారుడు, పరలోక తండ్రి యొక్క కుమారుడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనకి మనము లోబడి ఉండాలి. ఆయనకు మనము ప్రతిదీ కూడా ఆయన మాట ప్రకారం నడవాలి. ఇందాక సామెతల్లో చెప్పినట్టుగా ఆయన ఉపదేశాలు మనము శ్రద్ధగా విని ఆ మాటలన్నీ కూడా మన హృదయంలో ఉంచుకొని వాక్యానుసారమైన జీవితం జీవించుదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలండి, సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి. ప్రార్థన.